10,000 మంది ఖాతాదారులు నడి రోడ్డున పడ్డారు. ఈ 10,000 మంది దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు. అంటే వాళ్ళ రూపాయి సంపాదనతో కోఆపరేటివ్ బ్యాంకులో పెట్టుబడులు పెడతా ఉంటే వాళ్ళు ఆ తర్వాత కాలంలో అప్పులు తీసుకోవడానికో, మంచి పని చేసుకోవడానికో, వ్యాపారాలు పెట్టుకోవడానికో, పెళ్ళిళ్ళకో, పేరెంటాలకు పనికి వస్తుందని పెట్టుకున్నారు. తీరా చూస్తే ఈ కోఆపరేటివ్ బ్యాంకులో ప్రజలు పెట్టినటువంటి పెట్టుబడి డిపాజిట్లు ఏవైతే ఉంటాయో వాటిని రుచి మరిగినటువంటి రాజకీయ రాబందులు. ఒకనాడు కాంగ్రెస్ వాళ్ళ చేతిలో ఉండేది, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చేతుల్లో ఉండేది ఆ బ్యాంక్ పాలక మండలి అంతా కూడా. క్రమంగా దాని ఇంపాక్ట్ అనర్హులకి, లేదంటే కనుక రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళకి అప్పులు ఇచ్చారు, అప్పులు తీసుకున్నాడు తిరిగి కట్టలేదు. దాని మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తప్పు చేస్తున్నారని చెప్పినా పట్టించుకోలేదు. ఫలితం బ్యాంకు మూతపడింది, లిక్విడేషన్ దశకు వచ్చింది. ఇప్పుడు టోటల్గా 10,000 రూపాయల, ఇదే 10,000 మందికి సంబంధించినటువంటి డబ్బులు ఇది 2022 నుంచి డిపాజిట్దారులకు వడ్డీలు కూడా రాలేదు. గత 2 ఏళ్ళుగా వడ్డీ కూడా రాకపోవడంతో బ్యాంక్ నిర్వహణ మీద రిజర్వ్ బ్యాంక్ ఆంక్షలు విధించినటువంటి నేపథ్యం. ఇప్పుడు డిపాజిట్దారులకి 50 కోట్లు చెల్లించాల్సి ఉంది. రుణాల మొత్తం ఏమో 250 కోట్లు ఉంది. వాస్తవంగా అయితే ఆ 250 కోట్లు అప్పు వచ్చేస్తే 50 కోట్లు తీర్చడం పెద్ద విషయం కాదు. ఎవరైతే తమ ఆస్తులు తనఖా పెట్టి తీసుకున్నా కూడా వాళ్ళ నుండి వసూలు చేయడంలో బ్యాంకు పూర్తి నిర్లక్ష్యం వహించింది. యాక్చువల్గా ఏం చేయాలా, లిక్విడేషన్ చేయాలి. వీళ్ళకి తెలుసు అది కనుక సరిగ్గా చేస్తే ఇరుక్కుపోతారు అధికారులు. ఎందుకంటే ఒక ఇంటి ఖరీదు 30 లక్షలు ఉందనుకోండి, వీళ్ళు 50 లక్షలు 60 లక్షలు లోన్ ఇస్తారు. ఇవాళ కనుక అది దాన్ని తీసుకోవడానికి కనుక వేలం వేస్తే 10 లక్షలు కూడా రాదు. అప్పుడు ఈ అధికారి తప్పు చేశాడని తెలుస్తుంది. వాళ్ళ అన్ని బ్యాంకుల్లో జరుగుతున్న తంతు ఇదే. దీని ఇంపాక్ట్ అంటే ఇది కోఆపరేటివ్ బ్యాంక్ కాబట్టి తొందరగా ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది.